ఎండలైతే భారీగా దంచి కొడుతున్నాయి. ఇక ఈ నేపథ్యంలో మనకు వాతావరణం తీపి కబురు అయితే అందించింది. ఇక మరి కాసేపట్లో కొన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఇక కొన్ని జిల్లాల్లో ఎండలు అయితే తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. వీడియోని ముందుగా లైక్ చేసేయండి, తెలిసిన బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మనకు ఎక్కడ చూసినా కూడా మనకు వాతావరణం అయితే మనకు భిన్నంగా ఉంది. ఇక ఎండలు అయితే దంచి కొడుతున్నాయి అన్నమాట. ఎండలు అయితే తీవ్రంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో, అలాగే ప్రజలు, చిన్నపిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారో వారందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని, ఎండలకు బయటకు రావద్దని కూడా మనకు వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. ఇక ఉత్తర కోస్తాలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని, కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాలని, ఇక ఈ ఎండలకు తట్టుకోలేక అల్లాడిపోతున్నటువంటి సమయంలో ఇది ఊరట కలిగించే ప్రకటన చెప్పుకోవచ్చు. వాతావరణ శాఖ అయితే ఈ విధమైనటువంటి అప్డేట్ని అయితే తీసుకొచ్చింది. ఇది వాతావరణ శాఖ ఇచ్చినటువంటి అప్డేటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కూడా మనకు ఇదే పరిస్థితి అయితే కొనసాగుతుంది. భిన్నమైన వాతావరణం అయితే ఉంది. ఇక కొన్ని జిల్లాల్లో 45 నుంచి 45 డిగ్రీల వరకు కూడా ఎండలుంటే, మనకు కొన్ని జిల్లాల్లో మటుకు అక్కడక్కడ కూడా మనకు భిన్నమైన వాతావరణం కనిపిస్తుందంటే మనకు వర్షాలు అయితే, ఆకాశం అయితే మేఘావృతమై ఉంది. అక్కడక్కడ కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అయితే చెబుతుంది. ఏది ఏమైనా కూడా మనకు కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తుంటే, కొన్ని జిల్లాల్లో తీవ్రమైన ఎండ ఉక్కపోతతో అయితే జనాలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇది మనకు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వచ్చినటువంటి వాతావరణ సమాచారం. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి.